తపోకాల ధ్యానాంశములు. 10వ రోజు. శోధన దైవశక్తిపై ఆధారపడటం. మీరు శోధనలకు గురికాకుండాటకు మేలుకొని ప్రార్థింపుడు. ఆత్మ సిద్ధమైనను దేహము దుర్బలముగా ఉన్నది. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 41వ వచనం. శోధనలు రావడము సహజం, కానీ వాటికి లోబడటం పాపం. అపవాది మన బలహీనతలను ఆసరాగా చేసుకొని మనల్ని పడగొట్టాలని చూస్తాడు. అయితే మనం ప్రార్థనలో కనిపెట్టినప్పుడు దేవుడు మనకి జయమునిస్తాడు. మన స్వశక్తితో కాక దేవుని వాక్యమనే ఖడ్గముతో శోధనలను ఎదిరిద్దాం. మెలకువగా ఉండి ప్రార్థించడమే మనకు రక్షణ. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వర, అపవాది తంత్రాలను ఎదిరించే ఆత్మీయ కవచాన్ని మాకు ధరింపచేయండి. మా చుట్టూ ఉన్న లోకపు ఆకర్షణలు, శారీరక కోరికలు మమ్మల్ని మీ నుండి దూరం చేయకుండా కాపాడండి. శోధన సమయాల్లో మేము నిరాశ చెందకుండా మీ వైపు చూస్తూ స్థిరముగా ఉండేలా బలపరచండి. మా బలహీనతలను మీరు ఎరుగుదురు. మీ కృపతో వాటిని జయించే శక్తిని ప్రసాదించండి. పాపముపై మాకు విజయాన్ని ఇచ్చి పరిశుద్ధతలో మమ్మల్ని స్థిరపరచండి. ప్రతిరోజు మీ ఆత్మ నడిపింపుతో అపజయము లేని జీవితాన్ని గడిపే కృపను అనుగ్రహించండి. ఆమేన్. శోధనలు ఎదురైనా భయపడను నేనెన్నడు, దైవ శక్తి తోడుంటే ఓడిపోను ఎన్నడు. యేసయ్యా నీవే నా బలం, నీ కృపయే నా ఆశ్రయం. కష్టాల కడలిలో నా నీ వాక్యమే నా ఆయుధం. శోధనలు ఎదురైనా భయపడను నేనెన్నడు. పాపం నన్ను పిలిచిన, లోకం నన్ను లాగిన, సాతాను శోధించిన భయము లేదు నమదిలోన. ఆ పాపం నన్ను పిలిచిన, లోకం నన్ను లాగిన, సాతాను శోధించిన భయము లేదు నమదిలోన. సిలువ వైపు చూస్తాను, నా అడుగులు వేస్తాను, నీ తోడుంటే చాలునయ్యా. శోధనలను జయిస్తాను. శోధనలు ఎదురైనా భయపడను నేనెన్నడు, దైవ శక్తి తోడుంటే ఓడిపోను ఎన్నడు. ఎడారిలో 40 దినాలు శోధనలు జయించినావు. వాక్యమనే ఖడ్గంతో అపవాదిని తరిమినావు. ఎడారిలో 40 దినాలు శోధనలు జయించినావు. వాక్యమనే ఖడ్గంతో అపవాదిని తరిమినావు. నీ మాదిరి నాకెంతో ధైర్యాన్ని ఇస్తుందయ్యా.
Experience spiritual growth with the Jeevadhara app and test your faith with the Bible Quiz app. Available now.